సమరం హెల్త్ ఛానల్ కు స్వాగతం. నీరసం ఇలా దూరం. నీరసం తరచూ వేధిస్తుంటే ఏం చేయాలో చూద్దాం. అదే పనిగా నీరసం వేధిస్తుంటే మన ఆహార జీవనశైలిని పరిశీలించుకొని వాటిలో మార్పులు చేసుకోవాలి. నీరసాన్ని తగ్గించుకోవడం కోసం ఆహారం ఇలా. శక్తిని అందించే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వండి. అందుకోసం అరటిపండ్లు, బ్రౌన్ రైస్, చేపలు, చిలకడ దుంపలు, గుడ్లు, ఓట్స్, క్వినోవా, అవకొడోలను ఆహారంలో చేర్చుకోండి. వ్యాయామం. వ్యాయామంతో శరీరం, మనసు చలాకీగా మారతాయి. కాబట్టి ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవర్చుకోండి. చక్కెర. చక్కెర శారీరక శక్తిని హరిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా తరుగుతూ ఉంటే నిస్సత్తువ ఆవరిస్తుంది. అందుకే ప్రాసెస్డ్ పదార్థాలను పూర్తిగా మానివేయాలి. పాలిష్ పట్టని బియ్యం, గోధుమలను తీసుకోవాలి. ప్రోటీన్. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను స్నాక్స్గా తీసుకోవాలి. ఇందుకోసం యాపిల్, పీనట్ బటర్, ఉడికించిన గుడ్లు, వేరుశనగలు, పాప్కార్న్, శనగలు తీసుకోవచ్చు. విశ్రాంతి. అలసటగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం అవసరమే. శరీరానికి సరిపడా విశ్రాంతి దక్కకపోయినా నీరసం, అలసట వేధిస్తాయి. విటమిన్ డి. విటమిన్ డి లోపం కూడా నీరసానికి కారణమే. అందుకే వైద్యుల సలహా మేరకు సప్లిమెంట్లు వాడవచ్చు. అలాగే ఉదయం, సాయంకాలం నీరెండలో 15 నిమిషాల పాటు గడపండి. సంగీతం. శ్రావ్యమైన సంగీతంతో శరీరంలో ఎండార్ఫిన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి శరీరాన్ని చలాకీగా ఉంచడంతో పాటు నిస్సత్తువను దూరం చేస్తాయి. కాబట్టి రోజులో కొంతసేపు చక్కని శ్రావ్యమైన సంగీతాన్ని వినండి. చల్లనీళ్ళ స్నానం. చల్లదనం కండరాలను బలపరుస్తుంది, మెటబాలిజంను పెంచుతుంది. కాబట్టి చల్లటి నీటితో స్నానం చేస్తూ ఉండడం మంచిది. నవ్వడం. నవ్వడం వల్ల ఒత్తిడి తగ్గి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలాగే నిస్సత్తువ కూడా దూరం అవుతుంది. అందుకోసం స్నేహితులతో సరదా సమయాన్ని ఏర్పరచుకోండి. పిల్లలతో ఆడుకోవడం, కామెడీ సినిమాలు, షోలు చూడడం చక్కని ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. నీళ్లు సరిపడా తాగకపోయినా నిస్సత్తువ వెన్నంటి ఉంటుంది. రోజులో కనీసం 2 నుండి 3 లీటర్ల నీళ్లు తప్పనిసరి. కాఫీ. పరిమితంగా కాఫీ తాగడం మంచిదే. కాఫీలోని కెఫీన్ శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. వాసనలు. పెప్పర్మెంట్, దాల్చిన చెక్క, నిమ్మ, రోజ్మెరీ ఎసెన్షియల్స్తో కూడిన నూనెలను డిఫ్యూజర్లో వేసి వాసన పీల్చడం వల్ల కూడా నిస్సత్తువ, అలసట దూరమవుతాయి. నిద్ర. 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవడం వల్ల నిస్సత్తువ, అలసట దూరమవుతాయి. ఈరోజు మనం నీరసం తరచూ వేధిస్తుంటే ఏం చెయ్యాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.